గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇంతకు ముందు క్లాస్లో అభ్యాసం 10.2లోని రెండు లెక్కల గురించి చూసినాం. ఈరోజు అభ్యాసం 10.2లోని మూడవ లెక్క గురించి చూద్దాం. మూడవ లెక్క నుంచి మిగతా లెక్కలు ఒకసారి చూద్దాం. అందరూ ఒకసారి పేజీ నెంబర్ 259 259వ పేజీ ఓపెన్ చేసి అభ్యాసంలో ఉన్నట్టు మూడవ లెక్కను ఒకసారి చదవండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి మూడవ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిందయ్యా అంటే ఒక మందు బిళ్ళ రెండు చివరల అర్ధగోళాకారంలోనున్న స్తూపము వలె ఉన్నది. మందు బిళ్ళ యొక్క పొడవు 14 మిల్లీమీటర్లు మరియు మందం 5 మిల్లీమీటర్లు అయితే దాని ఉపరితల వైశాల్యం ఎంత అని చెప్పని అడగటం అనేది జరిగింది. ఇక్కడ డయాగ్రామ్ కూడా పక్కన ఇచ్చారు. మందు బిళ్ళ ఇక్కడ ఏ ఆకారంలో ఉందయ్యా అంటే స్తూపానికి ఇరువైపులా అర్ధగోళం పెట్టినట్టుగా. అంటే ఇది స్తూపం అనుకోండి, దీనికి ఇటువైపు అర్ధగోళం ఇలా పెట్టినట్టుగా, మరలా ఇంకొక వైపు అర్ధగోళం ఏ విధంగా పెట్టాలి. మనం చూస్తూ ఉంటాం క్యాప్సూల్స్, మెడిసిన్ క్యాప్సూల్స్ మనం మెడికల్ షాప్లో మన ఇంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఉంది. ఇప్పుడు దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం మనం కనుక్కోవాలి. అంటే ఉపరితల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం మనం దాన్ని కనుక్కోవాలి. సో ఇక్కడ నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఒక్కసారి. సో ఇది క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ ఏమైందయ్యా అంటే ఇలా ఉంది. అంటే రెండు వైపుల అర్ధగోళాకారంలో ఉంది. సో మనం దీన్ని ఇన్నర్ అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఏముంటుందయ్యా అంటే ఇది స్తూపాకారం లాగా ఉంది. ఇది స్తూపం. అంటే ఇది కూడా ఏమవుతుందంటే స్తూపాకారం అవుతుంది. సో అంటే రెండు అర్ధగోళాలు ఒక స్తూపం ఉంది. ఇక్కడ కొలతలు కూడా ఇవ్వడం జరిగింది. అది పొడవు ఎంతంటే మందు బిళ్ళ యొక్క పొడవు 14 మిల్లీమీటర్లు అని ఇచ్చారు. అంటే స్తూపం యొక్క ఎత్తు ఇక్కడ 14 మిల్లీమీటర్లు అవుతుంది. దాని యొక్క వ్యాసం మందు బిళ్ళ యొక్క మందం ఎంత ఇచ్చాడంటే 5 మిల్లీమీటర్లు ఇచ్చాడు. సో 5 మిల్లీమీటర్లు ఏంటిదంటే మందం. సో ఇది ఇప్పుడు మనం దీని నుంచి రాసుకోవాల్సిన స్తూపం యొక్క ఎత్తు రాసుకోవాలి. అలానే దీని యొక్క వ్యాసార్థం కూడా రాసుకోవాలి. అంటే స్తూపం యొక్క వ్యాసార్థం, అర్ధగోళం యొక్క వ్యాసార్థం రెండు ఏమవుతాయి అంటే సేమ్ అవుతాయి. ఇక్కడ రాస్తున్నా. సో దత్తాంశం ప్రకారం మీరు పూర్తిగా రాయండి. దత్తాంశం ప్రకారం అని వ్యాసార్థం రెండిటికి వ్యాసం ఇవ్వడం జరిగింది. సో లెక్కలో వ్యాసము డి ఇవ్వటం జరిగింది. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 మిల్లీమీటర్లు. మనం ఏం కనుక్కోవాలి? వ్యాసార్థం కనుక్కోవాలి. వ్యాసార్థము ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, వ్యాసములో సగం ఉంటుంది. సో 5/2 మిల్లీమీటర్లు. అలానే పొడవు, మందు బిళ్ళ పొడవు అన్నాడు. పొడవుని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఎత్తుగా ట్రీట్ చేస్తాం. ఎంత అంటే అది 14 మిల్లీమీటర్. ఇప్పుడు మనం దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. మనం ఏమేం తాకగలుగుతున్నాం ఇలా ఉంటే? అంటే మనం ఇది తాకగలుగుతున్నాం. స్తూపం యొక్క వక్రతల వైశాల్యం తాకగలుగుతున్నాం. అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం తాకుతున్నాం. ఇటువైపు ఇంకొక అర్ధగోళం ఉంటుంది కాబట్టి ఈ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం కూడా మనం తాకుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఉపరితల వైశాల్యం. దేని ఉపరితల వైశాల్యం? మందు బిళ్ళ ఉపరితల వైశాల్యం. దేర్ఫోర్ మందు బిళ్ళ ఉపరితల వైశాల్యం, మందు బిళ్ళ ఉపరితల వైశాల్యం ఏమవుతుంది మరి? మందు బిళ్ళ ఉపరితల వైశాల్యం అంటే మనం ఏమేం కలపాలి అంటే ఒక స్తూపం, రెండు అర్ధగోళాలు. అంటే స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యం, స్తూపం ప్రక్కతల వైశాల్యం, దాన్ని మనం వక్రతల వైశాల్యము అంటున్నాం. ప్లస్ 2 ఇంటూ అర్ధగోళ ఉపరితల వైశాల్యం. నేను షార్ట్ కట్స్ రాస్తున్నా, బోర్డు కొంచెం పట్టదు కాబట్టి మీరు మాత్రం పెయిర్ నోట్స్ లో ఫుల్గా రాయాలి. స్తూపం ప్రక్కతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ అర్ధగోళ ఉపరితల వైశాల్యం లేదా అర్ధగోళ ప్రక్కతల వైశాల్యం, ఏదన్నా ఒకటే. మరి స్తూపం ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమనుకున్నాం? ఒకసారి మనం ఫార్ములాస్ రిమైండ్ చేసుకుంటే 2πRh 2 ఇంటూ అర్ధగోళ ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏమనుకున్నాం? 2πr². ఒకసారి ఇప్పుడు మనం అన్నిటిలో నుంచి 2πr కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ హెచ్ మిగులుతుంది.
ఇక్కడ r ఉంటుంది, ఇంకొక 2 ఉంటుంది, 2r. ఇది దాని వైశాల్యం కనుక్కోవటానికి కావలసిన సూత్రంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్, ఆ వాల్యూ ఎంతో కావాలి కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇప్పుడు 2 × 5 బదులుగా ఇక్కడ మనకి 5 వాల్యూ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 22/7 రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 3.14 రాసినా నో ప్రాబ్లం. ఇంటూ ఆర్, ఆర్ ఇక్కడ ఎంత అంటే 5/2, 5/2 ఇంటూ హెచ్, ఇక్కడ హెచ్ వాల్యూ 14 ప్లస్ 2 × 5, 2 × 5/2, ఎందుకంటే ఆర్ వచ్చేసి ఎంత అంటే 5/2 కాబట్టి. ఇప్పుడు 2 గెట్ క్యాన్సిల్. ఇంకా చూస్తే 22 5లు 110/7, 14 ప్లస్ 2 గెట్ క్యాన్సిల్, 14 ప్లస్ 5. సో ఏమొచ్చింది అక్కడ, 110 × 19/7. గుణకారం చేయాలి, భాగాహారం చేయాలి. లేదు 3.14 రాసినాం అనుకోండి, సో సింపుల్గా అయిపోతుంది. 3.14 కానీ రాసుకున్నట్లయితే గుణకారంతో అయిపోయేది. సరే చూద్దాం, రాసినాం కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే 19 × 110, 19 0 0, 19 1 19, 1 ఉంది, 19 1 19 ప్లస్ 1 20, 2090/7. ఇప్పుడు భాగాహారం చేద్దాం. 2090ని 7తో భాగాహారం చేసినప్పుడు 7 రెళ్ళ 14, 6 ఉంది 69, 7 4 7 9 63, ఇంకెంత ఉందండి ఇక్కడ 6 ఉంటుంది 60, 7 8 56, 4 ఉంటుంది, పాయింట్ పెట్టి 0 రాసుకోవచ్చు. 7 5 35, మళ్ళీ 5 ఉంటుంది, 7 49, ఇంకా అలా వస్తూనే ఉంటుంది. మళ్ళీ 1 రిమైండర్ అలా వస్తుంటుంది. సో ఏమవుతుంది టోటల్గా 298.57 చదరపు మిల్లీమీటర్లు. వైశాల్యం కాబట్టి చదరపు మీటర్లో చదరపులో ఉంటుంది, మిల్లీమీటర్లు ఇచ్చాడు కాబట్టి చదరపు మిల్లీమీటర్లు అవుతుంది. ఇది మందు బిళ్ళ యొక్క ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యంగా మనం చెప్తాం. అది రఫ్ వర్క్ రైట్ సైడ్ ఆఫ్ ది మార్జిన్ లోనే చేయండి. ఇది టోటల్గా ఏంటిదంటే అభ్యాసం 10.2లోని ఎన్నో లెక్క, 3వ లెక్క యొక్క సాధన. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నా. అదేంటిదంటే 4th వన్. అందరూ ఒకసారి 4th ప్రాబ్లం తీసి జాగ్రత్తగా చదవండి. 64 ఘనపు సెంటీమీటర్ల ఘన పరిమాణము కలిగినటువంటి 2 సమగణాలు కలపబడినవి. అలా కలిపితే ఏం జరిగిందంట, అయినా ఏర్పడిన కొత్త ఘనాకృతి యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుగొనండి అని చెప్పని అడగటం జరిగింది. 2 సమగణాలను కలిపితే మరి ఏం ఏర్పడుతుందండి మనకి? మనం అబ్జర్వ్ చేసినా కానీ దీర్ఘగణం అనేది ఏర్పడుతుంది. రైట్, ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు 4th ప్రాబ్లంలో ఉన్నాం, 4వ లెక్కలో ఉన్నాం. 4th వన్ డయాగ్రామ్ మనం డ్రా చేసినాం అనుకోండి. 2 సమగణాలు. మనం సమగణం గీయటం చాలా ఈజీ అనుకున్నాం. ఎట్లా? చతురస్రాలను బేస్ చేసుకొని గీస్తాం. ఎందుకంటే సమగణం యొక్క ప్రతి తలము కూడా ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది. ఇలా 2 చతురస్రాలు గీయాలి. సో ఇది ఒక సమగణం. దీన్ని మనం జాయిన్ చేస్తే ఏమొస్తుందంటే సమగణం వస్తుంది. ఇప్పుడు సేమ్ అంతే ఉన్నటువంటి ఇంకొక సమగణం తీసుకున్నారు. ఆ సమగణం ఇది. ఈ సమగణాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఇది టోటల్గా ఏం ఫామ్ అయిందని మనకి దీర్ఘగణం అనేది ఫామ్ అయింది. అంటే సమగణాన్ని ఇలా పక్క పక్కన 2 పక్క పక్కన పెడితే ఏం ఫామ్ అవుతుందంటే, రైట్, ఇలా సమగణాన్ని మనం 2 పక్క పక్కన పెడితే ఏం ఫామ్ అవుతుందంటే మనకి దీర్ఘగణం ఫామ్ అవుతుంది. అంటే ఇది దీర్ఘగణమే యాక్చువల్గా అయితే. సో ఇలా దీర్ఘగణం అనేది ఫామ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. రైట్, మరి ఇక్కడ మనకి ఇచ్చింది చూద్దాం ఒకసారి. సమగణం యొక్క ఏమిచ్చిండు? ఘన పరిమాణం ఇచ్చిండు. దత్తాంశం ప్రకారం
సమగణం ఘనపరిమాణం ఇవ్వటం జరిగింది. సమగణం ఘనపరిమాణం అనేది ఇవ్వటం జరిగింది. మరి ఘనపరిమాణానికి సూత్రం ఏంటిదండి? సరే, ఇచ్చింది ఇక్కడ 64 ఏంటివి అవి? ఘనపు సెంటీమీటర్లు ఇవ్వటం జరిగింది. ఘనపు సెంటీమీటర్లు. మరి సూత్రం ఏంటిదంటే సమగణం ఘనపరిమాణానికి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు మనం? 64 అని చెప్పొచ్చు. ఏ క్యూబ్ ఈక్వల్ టు 64. మరి 64ని మనం దేనికి ఘనంగా రాయొచ్చు అంటే 4 క్యూబ్గా రాయొచ్చు. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు 4 క్యూబ్. దాని నుంచి ఏ ఏమవుతుందంటే 4 సెంటీమీటర్లు అవుతుంది. 4 సెంటీమీటర్లు అంటే ఇప్పుడు దీని భుజం ఏమైందంటే 4, దీని భుజం కూడా 4. రెండు సమాన గణాలు కాబట్టి హైట్ కూడా ఏమైంది? 4. ఇక్కడ విడ్త్ కూడా ఏమవుద్దంటే 4 అవుద్ది. మరి ఇప్పుడు దీర్ఘగణం యొక్క కొలతలు చూసినాం అనుకోండి, దీన్ని బేస్ చేసుకుని ఎల్ ఎంత అవుద్దని చెప్పొచ్చు మనం? 4 + 4 8 సెంటీమీటర్లు అవుతుంది. ఇక బి వచ్చేసి 4 అవుతుంది. హెచ్ వచ్చేసి ఏమవుతుందంటే 4 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. దేర్ఫోర్ ఏర్పడినటువంటి దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం. మరి సంపూర్ణ తల ఫార్ములా ఏమనుకున్నాం? 2 × LB + BH + HL. ఒకసారి మన సూత్రం గుర్తు తెచ్చుకుందాం. సూత్రం ఏంటిదంటే దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం ఈక్వల్ టు 2 × LB + BH + HL. ఆ నుంచి ప్రతిక్షేపిద్దాం. 2 L అంటే 8, 8 × B అంటే 4. ఇక్కడ LB అంటే మీనింగ్ L × B అని. B × H 4 × 4 + H × L. H అంటే మళ్ళీ 4, L అంటే 8. మనం మల్టిప్లై చేసాం లోపల 8 4 32, 32, 4 4 16, 4 32. సో ఏమవుతుంది? 2 × 32 48 50 80 మొత్తం. లేదు 30 64 70 80 అట్లా కేషన్ అవుతాయి. 2 80లు 160. ఏంటిది? ఇది సంపూర్ణ తల వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు అవుతుంది. సో ఇది దేర్ఫోర్ కొత్తగా ఏర్పడిన దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం. దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం మీరు ఫుల్ ఫామ్స్ రాయండి. సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది అంటే ఏమవుతుంది? 160 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా చేయటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది 4వ లెక్క యొక్క సాధన, 4th ప్రాబ్లం సొల్యూషన్. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, ఓకే. ఇక మనం 5వ లెక్కలోకి వెళ్దాం. మా 5వ లెక్కను అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నీటి ట్యాంకు 2 చివరలు అర్ధగోళాకారంగా ఉన్న స్తూపము వలె. నీటి ట్యాంకు 2 చివరలు ఎలా ఉన్నాయండి? అర్ధగోళాకారముగా ఉన్న స్తూపము వలె ఉన్నది. స్తూపము యొక్క బాహ్య వ్యాసము 1.4 మీటర్లు మరియు దాని పొడవు 8 మీటర్లు. నీటి ట్యాంకు బయట రంగు వేయడానికి చదరపు మీటర్కు 20 రూపాయల వంతున ఎంత ఖర్చుగును? ఇదే ప్రాబ్లం మనం ఇంతకు ముందు కూడా చూసినాం. ఎక్కడ? 3వ లెక్కలో చూసినాం. మందు బిల్ల లాగానే, అంటే అర్ధగోళాకారం స్తూపం సేమ్ అదే. సో ఎన్నో ప్రాబ్లం మనకి ఇది? 5th ప్రాబ్లం, 5వ లెక్క. రైట్, ఒకసారి ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. సేమ్ ఇంతకుముందు మనం ఏ డయాగ్రామ్ డ్రా చేసామో అదే డయాగ్రామ్. నీళ్ళ ట్యాంక్ ఎలా ఉందంటే స్తూపానికి మనం చూస్తూ ఉంటాం డైలీ లైఫ్ లో కూడా, నిజ జీవితంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి సిమెంట్ ట్యాంకర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విధంగా ఉంటాయి. లారీ మీద మనకి పెద్ద కనిపిస్తూ ఉంటాయి వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ. సో ఇలా ఉన్నాయి. అంటే ఇది అర్ధగోళం, ఇదొక అర్ధగోళం, మధ్యలో ఏముందంటే స్తూపాకారంగా ఉంది. ఇప్పుడు ఇచ్చిన కొలతలు చూద్దాం ఒకసారి.
దీనికి రంగు వేయాలి. రంగు వేయాలంటే మనం ఏం కనుక్కో టోటల్ రంగు వేస్తాం అంటే ఏమవుతుంది సంపూర్ణ తల వైశాల్యం మనం కనుక్కోవాలి. అంటే సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏమవుతుంది స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం వేస్తే సరిపోతుంది. ఇట్లా ఇచ్చిన కొలతలు చూద్దాం. ఎంత అవుతుంది బాహ్య వ్యాసం 1.4 పొడవు 8 మీటర్స్. సో ఇది 1.4 మీటర్స్, ఇది వచ్చేసి 8 మీటర్లు. 8 మీటర్లు అది 1.4 సరే 1.4 మీటర్లు 8 మీటర్ 2 మీటర్లు. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. దత్తాంశం ప్రకారం వ్యాసం ఇవ్వటం జరిగింది. అక్కడ వ్యాసమును మనం ఇంగ్లీష్లో డయామీటర్ అంటాం, డీతో చూపిస్తున్నాం. 1.4 మీటర్స్. మనకి కావాల్సింది వ్యాసార్థం. సో వ్యాసం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వ్యాసార్థము ఏమవుతుందంటే దానిలో సగం ఉంటుందని చెప్పుకున్నాం. వ్యాసార్థంలో వ్యాసం ఏమవుతుందంటే సగభాగం ఉంటుంది. అంటే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు 2 ఏళ్ళు పాయింట్ ఉంది కాబట్టి 0.7 మీటర్స్. ఆర్ వాల్యూ ఎంత అంటే 0.7 మీటర్స్. రైట్. ఇక్కడ పొడవు ఇచ్చారు. పొడవునే మనం స్తూపానికి ఎత్తు అంటాం, దాన్నే హెచ్గా తీసుకుందాం. హెచ్ ఎంత అంటే 8 మీటర్స్. ఓకేనా. ఇవి ఇప్పుడు మనకి రంగు వేయాలి. రంగు వేయాలంటే ఎంత చదరపు మీటర్కి 20 రూపాయలు. ముందు అసలు ఎన్ని చదరపు మీటర్లు ఉందో కనుక్కుందాం. సో ట్యాంక్ సంపూర్ణ తల వైశాల్యం, ట్యాంక్ సంపూర్ణ తల వైశాల్యం. మరి ట్యాంక్ సంపూర్ణ తల వైశాల్యం మనకి ఏం కనిపిస్తున్నాయి? మనం 3వ లెక్కలో ఎలా అయితే చేసినామో సేమ్ అదే ఇక్కడ చేయబోతున్నాం. అంటే ఏంటిది స్తూపం ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ అర్ధగోళాలు, 2 ఇంటూ అర్ధగోళ ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం. సూత్రాలు రాద్దాం ఒకసారి. స్తూపం ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 2πr/h, అర్ధగోళానికి 2πr². అన్నిట్లో మనం 2πr కామన్ తీసినాం అనుకోండి, 2πr కామన్ తీస్తే ఇక్కడ h, అక్కడ 2 ఇంటూ ఆర్ 2r ఉంటుంది. ఇది సూత్రం. ఇందాక వచ్చింది మనకి ఇదే సూత్రం. ప్రతిక్షేపణ చేద్దాం. ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ 5 వాల్యూ 22/7 తీసుకుందాం. ఆర్ వాల్యూ ఎంత అంటే 0.7 ఇంటూ బ్రాకెట్లో హెచ్ ఎంత అంటే 8 ప్లస్ 2r 2 ఇంటూ 0.7 దట్ ఈక్వల్ టు ఇక్కడ 7తో క్యాన్సిల్ చేయొచ్చు దీన్ని 0.1 టైమ్స్. ఒకసారి బయట ఉంచుద్దాం. 2 22 44, 44 ఇంటూ 0.1 అంటే 4.4 అవుతుంది. 44 ఒకటి 44, దశాంశ స్థానం ఒకటి ఉంది కాబట్టి ఒకటి రాసుకుందాం. ఇక లోపల చూద్దాం. 8 ప్లస్ 2 14 అవుతుంది అంటే 1.4. మనం యాడ్ చేస్తే 4.4 ఇంటూ 9.4. కాసేపు మనం పాయింట్లు మర్చిపోయి మల్టిప్లికేషన్ చేద్దాం, తర్వాత పాయింట్లు ఉంచవచ్చు. 94ని 44తో గుణిద్దాం. 4 ఏకం 4 16, 4 9 36 ప్లస్ 1 37. రెండోదిగా 4 కాబట్టి ఒక డిజిట్ వదిలిపెట్టేసి మళ్ళీ 376 మనం రాసుకోవచ్చు. మల్టిప్లికేషన్ చాలా ఈజీ. అంటే సేమ్ నెంబర్ సంఖ్యలు ఎలా ఉన్నప్పుడు సేమ్ నెంబర్ చేసినప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు. 6 7 ప్లస్ 6 13, 7 ప్లస్ 3 ప్లస్ 1 11 4. మరి దశాంశ బిందువు ఎక్కడ పెట్టాలి అంటే 2 స్థానాల తర్వాత. ఆ 2 ఉన్నాయి కాబట్టి 41.36 ఏంటివి చదరపు మీటర్లు. అంటే ఇదేంటిది? ఇది మనకు వచ్చింది ఇప్పుడు దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం. ఇక్కడ దత్తాంశం ప్రకారం ఇంకొకటి ఇవ్వటం జరిగింది. ఏంటంటే చదరపు మీటర్ రంగు వేయడానికి అయ్యే ఖర్చు. చదరపు మీటరుకు రంగు వేసేందుకు అయ్యే ఖర్చు. రంగు వేసేందుకు అయ్యే ఖర్చు.
ఎంత ఇచ్చాడు? ₹20. దేర్ఫోర్ ఏమంటారు మన క్వశ్చన్ ఏంటిది? మొత్తం ఖర్చు చదరపు మీటర్కి అంత అయినప్పుడు మొత్తం ఖర్చు రావాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు దాన్ని 20తో మల్టిప్లై చేయాలి. 41.36 ఇంటూ ₹20. ఇది రఫ్ వర్క్, పక్కన ఉంచండి దాన్ని. రైట్, చూడండి 0 కాసేపు పక్కన పెడదాం, 2 తెచ్చి వేద్దాం. 2 6 12, 2 6 12, 1 ఉంది, 2 3 6 ప్లస్ 1 7, 2 1 2, 2 4 8. దశాంశ స్థానాలు 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ ఒక 0 బదులు ఒక స్థానం క్యాన్సిల్ చేసుకొని ఇంకొక స్థానం మనం పెట్టచ్చు. అంటే ₹827.20 అంటే 827.20 వచ్చింది. అంటే ₹827.20 ఖర్చు అవుతుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ఇది మన 3 లెక్కలాగానే. ఇప్పుడు నీళ్ళ ట్యాంకు ఎలా ఉందంటే ఒక స్తూపానికి 2 వైపులా అర్ధగోళాలు అమర్చినట్టుగా ఉంది. ఇక్కడ దాని యొక్క మందం ఇచ్చిండు. మందం అంటే వ్యాసంగా ట్రీట్ చేస్తున్నాం ఇక్కడ 1.4. ఆ వ్యాసార్థం సగం అవుతుంది 0.7. పొడవు వచ్చేసి ఎంత అంటే 8 మీటర్లు. సంపూర్ణతల వైశాల్యం కావాలి కూడా దీంట్లో ఇమిడి ఉన్న భాగాలు 3, ఒక స్తూపం, ఇంకొక 2 ఏంటివంటే అర్ధగోళాలు. స్తూపం ప్రక్కతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ అర్ధగోళం వక్రతల వైశాల్యం ప్రతిక్షేపించడం. ఇది సూత్రం. ఆ సూత్రంలో వాల్యూస్ ప్రతిక్షేపిస్తే ఇది వచ్చింది. ఇది సంపూర్ణతల వైశాల్యం. ఖర్చు కావాలి అంటే ఇంటూ చదరపు మీటర్కి అయ్యే రూపాయలు ఎంత వేసినాం. టోటల్గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే ₹827.20. ఇది 5వ లెక్క యొక్క సొల్యూషన్. ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే రైట్, నేను ఇంకొక లెక్కలోకి వెళ్తున్నాను. పక్కనే ఉన్న 6వ లెక్క గురించి చూద్దాం. జాగ్రత్తగా చదవండి, మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. కాంబినేషన్, మొత్తం కాంబినేషన్. ఒక గోళం, ఒకసారి అదే పేజీ నెంబర్ 259లో ఉన్నటువంటి 6వ లెక్కను ఒక్కసారి చదవండి. ఒక గోళము, స్తూపము మరియు శంకువు ఒకే వ్యాసార్థము కలిగి ఉన్నాయి అయినచో వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అని చెప్పిన మనం అడగటం జరిగింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 3 సాలిడ్స్ ఉన్నాయి, 3 ఘనాకార వస్తువులు ఉన్నాయి. ఏంటివి ఆ 3 అంటే గోళము, స్తూపము, శంకు. ఒకసారి బొమ్మలు గీద్దాం. ఎలా ఉన్నాయంటే ఒకే ఎత్తులు, అలానే ఇంకా ఏమున్నాయి? వ్యాసార్థాలను కలిగి ఉన్నాయి అని చెప్పంటున్నాడు. సో మనం డయాగ్రామ్ డ్రా చేస్తే ఎన్నో లెక్క? 6వ లెక్క, 6th ప్రాబ్లం. గోళము, స్తూపము, ఫస్ట్ గోళము ఒకే వ్యాసార్థం కలిగి ఉన్నాయి అంటున్నాడు. సో ఇది గోళాకారము, దీని వ్యాసార్థం నేను 6గా ట్రీట్ చేస్తున్నా. ఇంకొకటి స్తూపము, దీని యొక్క వ్యాసార్థం కూడా ఎంత అంటే 6గా అనుకుంటున్నా. ఒకే వ్యాసార్థం కలిగి ఉన్నాయి అన్నాడు కాబట్టి 6గా అనుకుంటున్నా. సో దీని వ్యాసార్థం ఏం తీసుకుందాం అంటే 6 తీసుకుందాం. ఇంకొకటి స్తూపము, ఇలా 3 వస్తువులు ఉన్నాయి మన దగ్గర, 3 ఘనాకార వస్తువులు ఇవ్వటం జరిగింది. వీటి అన్ని వ్యాసార్థాలు కూడా ఏంటి అంటే అన్ని వ్యాసార్థాలు 6. ఎత్తులు మనం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఎత్తులు అనుకుంటే, ఎత్తులు ఇక్కడ ఏం జరుగుతాయి అంటే దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి 2rకి ఈక్వల్ అవుతుంది. రైట్, ఇది r, ఇది h, ఇది r, ఇది r, ఇది h. ఇక్కడ ఏం జరుగుతుంది? వీటి యొక్క వ్యాసార్థాలు 6 అనుకున్నప్పుడు వ్యాసార్థాలు r అనుకొనిన సమానంగా ఉన్నాయి కాబట్టి వ్యాసార్థాలు ఈజ్ ఈక్వల్ టు r అనుకొనిన ఎత్తులు ఏమైతాయో చూద్దాం. ఎత్తులు h ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 rలకు సమానం అవుతుంది, 2r. సో h ఈక్వల్ టు 2r. ఇప్పుడు ఘనపరిమాణ నిష్పత్తి కావాలి. ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే గోళము, స్తూపము, శంకువు. గోళము, స్తూపము, శంకువు. అక్కడ మన బ్రాకెట్ ఇవ్వడం కూడా జరిగింది, ఎత్తులు సమానం అని. దేర్ఫోర్ గోళం ఘనపరిమాణం లేదా
గోళం కామా స్తూపం కామా శంకువు, స్తూపం కామా శంకువు ఘన పరిమాణాల నిష్పత్తి, ఘన పరిమాణాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి నిష్పత్తి మరి? సో ఫస్ట్ గోళం ఘన పరిమాణం రాద్దాం. ఏంటిది 4/3 πr³ ఈస్ట్ నిష్పత్తి అంటే ఈస్ట్ రాయాలి. స్తూపాంది 5r²h ఈస్ట్ శంకువుది 1/3 πr²h. సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. హెచ్ బదులు ప్రతిక్షేపించేద్దాం. 4/3 πr³ ఈస్ట్ 5r² ఇంటూ హెచ్ బదులు 2r రాసుకుందాం. ఈస్ట్ 1/3 ఇంటూ 5 ఇంటూ r² ఇంటూ 2r. 4/3 ఇంటూ 5r³ ఈస్ట్ చూడండి ఇక్కడ ఏమవుతుందో 2πr³ అవుతుంది. ఎందుకంటే r² ఇంటూ r³ అవుద్ది. 1/3 అంటే 2/3 అవుద్ది. 2 ఇంటూ 1 2/3 πr³. అన్నిట్లో చూడండి ఏమవుతుందో 5r³ అన్నిట్లో ఉంది, క్యాన్సిల్ అవుతుంది. 5r³ అన్నిట్లో క్యాన్సిల్. మనం మిగిలింది అక్కడ ఏంటిదంటే ఇంకా 4/3 ఈస్ట్ 2 ఈస్ట్ 2/3. అన్నిట్లో 2 కొట్టేయచ్చు చూడండి. పైన 2 ఒకట్లు 2 రెళ్ళు 2 ఒకట్లు. ఇప్పుడు ఇంక మిగిలింది ఏంటంటే 2/3 ఈస్ట్ 1 ఈస్ట్ 1/3. ఈ /3 పోవడం కోసం ఏం చేస్తాను, నిష్పత్తిలో ఉన్న ప్రతి పదాన్ని 3తో గుణిస్తా. చూడండి ఏమవుతుంది అప్పుడు 2/3 ఇంటూ 3 ఈస్ట్ 1 ఇంటూ 3 ఈస్ట్ 1/3 ఇంటూ 3. 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. సో 2 ఈస్ట్ 1 ఇంటూ 3 3 ఈస్ట్ 1. సో ఆన్సర్ ఏమవుతుంది 2 ఈస్ట్ 3 ఈస్ట్ 1 అవుతుంది. ఇది వాటి యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి. మళ్ళొకసారి చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ 3 ఉన్నాయి. ఏమిటి? గోళం, స్తూపం, శంకు ఒకే వ్యాసార్థాన్ని కలిగి ఉన్నాయి, ఒకే ఎత్తులు కలిగి ఉన్నాయి. మన నోట్ పాయింట్లు ఇవ్వడం జరిగింది ఒకే ఎత్తులు ఉన్నాయని. సో ఎత్తు అంటే ఇది ఎత్తు 2r అవుతుంది కాబట్టి ఇది 2r అవుద్ది, ఇది కూడా ఏమవుద్ది 2r అవుద్ది. దాన్ని బేస్ చేసుకొని గోళం, స్తూపం, శంకు ఘనపరిమాణ నిష్పత్తి మనం సూత్రాలు రాసుకున్నాం. క్యాన్సిలేషన్ పోగా మనం మిగిలింది ఏంటంటే 2 ఈస్ట్ 3 ఈస్ట్ 1. ఇది 6వ లెక్క యొక్క సాధన. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి రాసుకోవడానికి ఈజీగా. ఓకే రైట్. ఇప్పుడు 7వ లెక్కకి వెళ్దాం. 7వ లెక్క సమఘనపు భుజము పొడవునకు సమాన వ్యాసము కలిగిన అర్ధగోళం. సమఘనపు భుజము పొడవునకు సమాన వ్యాసము కలిగినటువంటి అర్ధగోళాకారము ఒక సమఘనాకారపు చెక్క దిమ్మె నుండి తీయబడింది. అందులో మిగిలిన చెక్క దిమ్మె యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి అని చెప్పిన మన ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఎన్నో లెక్క ఇది? 7వ లెక్క, 7th ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్త మళ్ళొకసారి చదవండి. ఒక సమఘనాకారపు చెక్క దిమ్మె ఉందంట. ఈ సమఘనాకారపు చెక్క దిమ్మెకి ఏం చేసిందయ్యా అంటే పైన ఒక అర్ధగోళాకారంలో కట్ చేసిందంట, లోపల కట్ చేసింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సమఘనాన్ని బేస్ చేసుకొని, ఇది సమఘనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా ఊరక మీకు అర్థం కావటం కోసం. ఇది ఒక సమఘనం అనుకోండి. ఈ సమఘనం నుంచి ఏం చేసిందయ్యా అంటే అర్ధగోళాన్ని కట్ చేయడం అనేది జరిగింది. ఎలా కట్ చేసిన అర్ధగోళాన్ని అంటే ఇప్పుడు నేను దాన్ని మీకు అర్థం కావడం కోసం అంటే ఇక్కడ అర్ధగోళం అంచులు ఇట్లా ఖాయం చేసుకొని చేసిన అర్ధగోళాన్ని ఇలా లోపలికి ఇలా కట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ మిగిలిన చెక్క యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంతో మనం కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కుంటాం? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే, ఇప్పుడు మనకు భుజం కూడా ఇవ్వలేదు. నేను సమఘనం భుజాన్ని x అనుకుంటా, ఇది వ్యాసార్థం అవుద్ది. సో సమఘనం భుజం
భుజం ఏమనుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాము. ఏదో ఒకటి సెంటీమీటర్లో మీటర్లో ఏదైనా నో ప్రాబ్లం. అలా అనుకున్నప్పుడు అర్ధగోళం కత్తిరించినటువంటి అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? అర్ధగోళం వ్యాసార్థం ఏమైందో చూద్దాం. వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు అది ఏ కదా, భుజం ఏ కదా, వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే దానిలో సగం ఉంటుంది, భుజంలో సగం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినా కానీ x/2 అగును. సో ఇక్కడ ఇంకొక మాట రాద్దాం, అనుకొనినా అని రాయండి. అంటే మనం ఇది అనుకుంటే అది అవుద్ది అన్నమాట. సో ఇది ఇప్పుడు మనం దాని యొక్క ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిగిలిన చెక్క దిమ్మె యొక్క అంతే కదా, మిగిలిన చెక్క దిమ్మె యొక్క సంపూర్ణతల వైశాల్యం. దేర్ఫోర్ మిగిలిన చెక్క దిమ్మె సంపూర్ణతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ దీని యొక్క మొత్తం వైశాల్యం తీసుకుందాం. సమఘనం సంపూర్ణతల వైశాల్యంలో నుంచి ఈ పైన మనకి వృత్తాకారం కటింగ్ పోతుంది. వృత్తాకారం అంటే పక్కలెమ్మటి సైడ్లో మనకి ఇక్కడ వృత్తం డ్రా చేసినా కానీ ఏమవుతుంది, పక్కలెమ్మట అనేది మనకి ఉంటుంది. కాబట్టి వృత్తాన్ని తీసేస్తుంది నేను. మైనస్ వృత్త వైశాల్యం. మరి ఏం యాడ్ చేయాలి దానికి? లోపలికి మన అర్ధగోళాకారంలో కట్ చేసి ఉంటుంది లోపలికి. సో అర్ధగోళము యొక్క వక్రతలాన్ని మనం టచ్ చేయగలుగుతాం కాబట్టి అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యాన్ని కలపాల్సి ఉంటుంది. ఇది సూత్రం. సమగణం సంపూర్ణతల వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యాన్ని తీసివేసి అర్ధగోళ వక్రతల వైశాల్యాన్ని కలపాల్సి ఉంటుంది. రైట్, సూత్రాలు రాసుకుందాం ఒక్కసారి. సమగణం సంపూర్ణతల వైశాల్యం సూత్రం 6a² మైనస్ ఇది 5r² ప్లస్ అర్ధగోళానికి 2πr². ఇప్పుడు చూస్తే మనం 6a² ప్లస్ 5r². ఎందుకంటే ఇక్కడ 2 5r² ఉన్నాయి, మైనస్ ఒక 5r² చేస్తే ఏమి మిగులుతుందంటే ఒక 5r² మిగులుతుంది. కానీ మనం ఎక్స్ అనుకున్నాంగా, సో ఎక్స్ ప్రతిక్షేపిద్దాం. 6 ఇంటూ ఏ బదులుగా ఏమనుకున్నాం, ఇక్కడ సమగణం భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే ఎక్స్. ఎక్స్ కాబట్టి 6 ఇంటూ x² ప్లస్ 5 ఇంటూ ఆర్ వాల్యూ x/2, x/2 హోల్ స్క్వేర్. అంటే ఏమవుతుంది అప్పుడు 6x² ప్లస్ 5 ఇంటూ x²/4. మనం అన్నిట్లో x² కామన్ తీసినాం అనుకోండి, ఏముంటుంది ఇక్కడ 6 ప్లస్ 5/4. ఇది చదరపు ప్రమాణాలు. అంటే ప్రమాణాలు తీసుకుంటే అది చదరపు యూనిట్లు ఏముంటే అవన్నమాట. ఇది మిగిలిన దిమ్మె యొక్క, దేర్ఫోర్ మిగిలిన చెక్క దిమ్మె సంపూర్ణతల వైశాల్యం, చెక్క దిమ్మె సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుందంటే x² ఇంటూ 6 ప్లస్ 5/4 చదరపు ప్రమాణాలు. ఈ విధంగా మనం 7వ లెక్క సొల్యూషన్ చూడొచ్చు. ఒకసారి జాగ్రత్త చూడండి. మళ్ళీ ఒకసారి ఏం చేసినాం, అక్కడ ఏం చేసిండు, సమగణాకార చెక్క ఉందంట. ఆ చెక్క నుంచి ఏం చేశారు, ఒక అర్ధగోళాకారాన్ని కట్ చేసిండు. కట్ చేసినప్పుడు ఆ మిగిలిన చెక్క దిమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం, మనం ఏమనుకున్నాం, సంపూర్ణతల వైశాల్యం అంటే ఏమైతే టచ్ చేయగలుగుతామో అదే సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. మనం ఏమేమి టచ్ చేయగలుగుతున్నాం, ఇక్కడ 5 తలాలు టచ్ చేస్తున్నాం. 5 తలాలతో పాటుగా 6వ తలంలో వృత్తం పోగా అంటే మనం వృత్తం డ్రా చేసుకుంటే వృత్తం పోగా మిగిలిన వాటిని 4 మూలను టచ్ చేస్తున్నాం, ప్లస్ లోపల భాగాన్ని టచ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అందుకని ఏం చేసిన నేను, సమగణ సంపూర్ణతల వైశాల్యం మైనస్ ఒక వృత్తాన్ని తీసేస్తున్నా, అర్ధగోళ వక్రతల వైశాల్యాన్ని కలుపుతున్నా. కలిపినప్పుడు వచ్చినటువంటి ఫైనల్ ఇది. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా మనం x² ఇంటూ 6 ప్లస్ 5/4 చదర ప్రమాణాలనే వచ్చింది. ఇది 7వ లెక్క సొల్యూషన్. ఒకసారి మీరు సాధన కోసం ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, రైట్. ఇక ఈ అభ్యాసంలో లాస్ట్ లెక్కకి వెళ్దాం. 10.2లో లాస్ట్ లెక్క ఒకసారి జాగ్రత్తగా చూడండి. పటములో చూపిన విధముగా ఒక చెక్క దిమ్మెతో చేసిన 2 వస్తువులు 2 చివరల నుండి అర్ధగోళాకార భాగములు ఏమైనాయంట,
తొలగించబడిన స్తూపం వలె ఉన్నది. స్తూపము యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు, దాని భూ వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుగొనండి అని చెప్పని అడిగింది. కొలతలన్నీ ఇవ్వటం జరిగింది. ఆ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏదో మనం కనుక్కో. ఒకసారి నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ప్రాబ్లం నెంబర్ ఎంత 8వ లెక్కకి ఒకసారి డయాగ్రామ్ వాడు ఇవ్వటం జరిగింది. ఆయన మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇది స్తూపం. ఈ స్తూపానికి ఏం చేశారయ్యా అంటే ఇరువైపులా స్తూపాకారం దానికి ఇరువైపులా 2 అర్ధగోళాకారమైనటువంటి కట్ చేయటం అనేది జరిగింది. సో ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది స్తూపంగా తీసుకుంటున్నాం. అంటే ఇది స్తూపం. ఈ స్తూపానికి లోపల వైపు ఏం చేసిందయ్యా అంటే 2 అర్ధగోళాలు కట్ చేసింది. చూడండి ఎలా కట్ చేసింది. అర్ధగోళం అంటే అర్ధగోళం ఇలా కట్ చేయబడింది. అంటే మీకు కనిపించే బ్లూ లైన్ ఏమవుతుందయ్యా అంటే అర్ధగోళం అవుతుంది. సో ఇది కూడా సేమ్ అంతే. ఇటువైపు కూడా అంటే లోపలికి తోడుతుంది అనమాట. లోపలికి ఏమవుతుందంటే ఇలా తోడబడింది అర్ధగోళం. ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థం 6 అయితే దాని వ్యాసార్థం కూడా 6 అవుతుంది. ఓకేనండి. సేమ్ అంటే 2 అర్ధగోళాలు సమానంగా ఉంటాయి. ఎత్తు ఏం తీసుకుందామంటే హెచ్గా తీసుకుందాం. ఇప్పుడు ఇచ్చిని చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీన్ని మనం ఏమేం టచ్ చేయగలుగుతాము అంటే ఈ వక్రతల వైశాల్యంతో పాటుగా లోపల ఉన్నటువంటి వక్రతల వైశాల్యం ఏం చేస్తాం, లోపల ఉన్నటువంటి 2 దీని యొక్క తలాన్ని దీని యొక్క తలాన్ని రెండింటిని టచ్ చేస్తాం. అంటే దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్తూపము యొక్క వక్రతల వైశాల్యము ప్లస్ 2 ఇంటూ అర్ధగోళ వైశాల్యం చేయాలి. 2 ఇంటూ అర్ధగోళ వైశాల్యం చేస్తే సరిపోతుంది. రైట్. దత్తాంశం ప్రకారం ఇచ్చింది రాసుకుందాం. దత్తాంశం ప్రకారం ఏమి ఇచ్చింది ఇక్కడ వ్యాసార్థం. రెండిటి వ్యాసార్థాలు అవే. స్తూపం వ్యాసార్థం అలానే శంకువు యొక్క అర్ధగోళం వ్యాసార్థం r = ఎంత ఇవ్వటం జరిగింది మనకి అక్కడ. భూ వ్యాసార్థం డైరెక్ట్గా ఇచ్చింది 3.5 సెంటీమీటర్లు, 3.5 సెంటీమీటర్స్. అలానే ఇంకేమన్నాడు, స్తూపము యొక్క ఎత్తు 10 సెంటీమీటర్స్. ఎత్తు స్తూపం యొక్క ఎత్తు h = 10 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం దాని యొక్క ఏమన్నా అదేంటిది అది వస్తువు, ఆ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. రైట్. దేర్ఫోర్ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం మనకి ఆలోచించడం రావాలి జాగ్రత్తగా. ఏమేమి ఆలోచిస్తున్నామో చేస్తే జాగ్రత్తగా అయిపోతుంది. వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం. వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుద్ది, స్తూపం యొక్క వక్రతల వైశాల్యం, స్తూపం వక్రతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ అర్ధగోళ వక్రతల వైశాల్యం. నేను బోర్డు సరిపోదన్న ఉద్దేశంతో షార్ట్ కట్స్ రాసాను. మీరు మాత్రం షార్ట్ కట్స్ రాయొద్దు, కంపల్సరీ ఫుల్ ఫామ్స్ రాయండి నోట్బుక్ లో. మరి స్తూపం వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటిదంటే 2πrh. ఒకసారి రివైడ్ చేసుకుందాం. 2 ఇంటూ అర్ధగోళ వక్రతల వైశాల్యం సూత్రం ఏం చెప్పుకున్నాం మనం నేర్చుకున్న 22 సూత్రాల్లో. అర్ధగోళ వక్రతల సూత్రం ఏంటిదయ్యా అంటే 2πr². 2πr². ఇప్పుడు వీటన్నిటిలోంచి మనం 2πr కామన్ తీసినాం అనుకోండి, ఇక్కడ h ప్లస్ ఇక్కడ 2πr వస్తే ఇంకేముంటుంది 2r ఉంటుంది. ఇది జనరల్ ఫార్ములా. ఒకవేళ మీకు ఎగ్జామ్లో అడిగినా కానీ ఈ ఫార్ములాని డెరైవ్ చేయమన్నా కానీ డెరైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2 మార్క్స్కి ఇలా ఇచ్చి దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రాన్ని రాబట్టండి అంటే ఇంతవరకు చేసి సరిపోతుంది. లేదు ప్రతిక్షేపిద్దాం, ఇచ్చిన కొలతలు ఉన్నాయి కాబట్టి. 2 ఇంటూ 5 అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు, సరే చేసినా కానీ క్యాన్సిలేషన్ పోయేటట్టుంది కాబట్టి 22/7. r ఎంత అంటే ఇక్కడ 3.5 ఇంటూ h వాల్యూ 10 అగైన్ 2r 2 ఇంటూ 3.5. ఇప్పుడు జాగ్రత్త చూడండి, 7 5లు దశాంశ బిందువు ఉంది కాబట్టి 0.5. ఇప్పుడు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూద్దాం. 2 అరలు ఎంత అంటే 1. 2 ఇంటూ 0.5 అవుతుంది 1.0 అవుతుంది 1 అవుతుంది.
ఒక్క 22 అంటే మనకి బ్రాకెట్ బయట 22 తప్పించి ఏమీ లేదు. 10 ప్లస్ 2 3.5లో 2 3.5 ఎంత అంటే 7. డబ్బులు లెక్కలు కూడా ఈజీగా అర్థమవుతాయి. 2 3.5 రూపాయలు ఎంత అంటే 7 రూపాయలు అని చెప్పొచ్చు. 22 into 17. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. 17 17 రెళ్ళ 34, 3 ఉంది. మళ్ళీ 17 రెళ్ళ 34 ప్లస్ 3 37, 374 వైశాల్యం కాబట్టి చదరపు ప్రమాణాల్లో ఉంటుంది. సెంటీమీటర్లు కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది దేర్ఫోర్ ఆ వస్తువు యొక్క ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ఆ వస్తువు ఏ వస్తువు, చెక్క వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం. లాస్ట్ స్టెప్పులు రాయాలి, ఎందుకంటే హాఫ్ మార్క్ మనకి లాస్ట్ స్టెప్ ఉంటుంది కాబట్టి లాస్ట్ స్టెప్పులు కంపల్సరీగా రాయాలి ఎగ్జామ్లో. చెక్క వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది అంటే 374 చదరపు సెంటీమీటర్లు. ఇది ఏంటిది మనకి ఈ అభ్యాసం 10.2లోని 8వ లెక్క సాధన. ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ ఒక స్తూపాకార చెక్క ఉంది. ఆ చెక్క దిమ్మె నుంచి ఏం చేసిందయ్యా అంటే 2 అర్ధగోళాలు కట్ చేయడం జరిగింది. అర్ధగోళాలు కట్ చేసిన తర్వాత చెక్క యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నాడు. ఆ ఏర్పడిన వస్తువు యొక్క వైశాల్యం ఇక్కడ కొలతలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం రావాలంటే స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ప్లస్ లోపలకుంటే ఈ 2 అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం కనుక్కోవాలి. ఈ 2 యాడ్ చేస్తే వచ్చిన ఫార్ములా ఇది. ప్రతిక్షేపించుకుంటే మనకు వచ్చింది 374 చదరపు సెంటీమీటర్లు. ఓకేనా? ఇది 8వ లెక్క సొల్యూషన్. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, రైట్. ఇంతలో మనకి అభ్యాసం కంప్లీట్ అయింది. అభ్యాసం మనం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇప్పటివరకు 2 కాన్సెప్ట్ల గురించి నేర్చుకున్నాం. ఒకటేమో విడివిడి వస్తువులు ఉన్నప్పుడు వాటి యొక్క సంపూర్ణ తల వైశాల్యాలు, ఘనపరిమాణాలు కనుక్కున్నాం. రెండవ పాయింట్లో ఏం చేసినామయ్యా అంటే సంయోగం చేయబడినటువంటి వస్తువుల ఉపరితల వైశాల్యాలు కనుక్కున్నాం. ఇప్పుడు 3వ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. 3వ కాన్సెప్ట్ ఏంటంటే సంయోగం చెందినటువంటి ఘనాకార వస్తువుల ఘనపరిమాణాలు ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. అంటే అభ్యాసం కంప్లీట్ అయింది. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మనం ప్రయత్నించండిలోకి వెళ్దాం. పేజీ నెంబర్ 261 దీన్ని ఒకసారి. ఇక్కడ మనకి 2 లెక్కలు ఇవ్వటం జరిగింది. ప్రయత్నించండి, ఇది కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. సో ప్రయత్నించండి. మీరు హెడ్డింగ్ కంపల్సరీగా పెట్టినప్పుడు పేజీ నెంబర్లు వేయాలి. ఎందుకు పేజీ నెంబర్లు వేయాలంటే ప్రయత్నించండి ఒక అధ్యాయంలో చాలా ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకుండా మన నోట్స్ ఉన్న అర్థం కావడం కోసం పేజీ నెంబర్లు మెన్షన్ చేయాలి. పేజీ నెంబర్ 261 అందరూ ఒకసారి ఓపెన్ చేసి ప్రయత్నించండిలో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ చదవండి. అక్కడ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ఒక తీగ యొక్క మధ్యఛేద వ్యాసమును 5% తగ్గిస్తే దాని ఘనపరిమాణంలో మార్పు లేకుండా ఉండడానికి దాని పొడవును ఎంత శాతం పెంచాలో లెక్కించండి అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు? వ్యాసమును తగ్గించాడు. వ్యాసమును తగ్గించినప్పుడు ఆ వ్యాసార్థం కూడా ఏమైంది? ఆటోమేటిక్ తగ్గుద్ది. మరి వ్యాసార్థం తగ్గింది, ఘనపరిమాణంలో మార్పు ఉండకూడదంటే ఆటోమేటిక్ మనం ఏం చేయాలంటే ఎత్తుని పెంచాలి. ఆ ఎత్తుని ఎంత శాతం పెంచాలో మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగటం జరుగుతుంది. రైట్. ఇక్కడ ప్రయత్నించడంలో 1వ లెక్క. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్కి. మనం మామూలు జనరల్గా అనుకొని చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో మీకు శాతాలు కనిపిస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి ఎక్కడైనా శాతాలు కనిపిస్తే 100గా మనం దాన్ని ట్రీట్ చేద్దాం. ఇక్కడ వ్యాసం తగ్గించిండు, మధ్యఛేద వ్యాసం. వ్యాసం తగ్గిస్తే ఆటోమేటిక్గా వ్యాసార్థం కూడా తగ్గిస్తాడు ఆటోమేటిక్. ఇక్కడ నేను ఏంటిదా వస్తువు? తీగ యొక్క మధ్యఛేదం. తీగ అంటే స్తూపాకారంలో ఉంది. సో తీగ, ఏ తీగ అంటే స్తూపాకారం, స్తూపాకార తీగ వ్యాసార్థం. వ్యాసార్థము నేనేమనుకుంటా అంటే 100 అనుకుంటా. 100
ప్రమాణాలు. ఎందుకు 100 అనుకుంటే శాతాల్లో లెక్క వస్తే 100 అనుకోవడం చాలా బెటర్. 100 అనుకుంటే ఈజీగా అయిపోతుంది. దీన్ని మనం ఏమందామంటే R1 అందాం. సో మొదటిది మార్పు తెలుసుకోవాలి కాబట్టి R1 = 100 సెంటీమీటర్లు లేకపోతే ప్రమాణాలు. రైట్. అలానే తీగ యొక్క ఎత్తు పొడవు అన్నారు. ఆ పొడవుని మనం ఎత్తుగా తీసుకుంటాం, దాన్ని H1 అందాం. అది కూడా 100 తీసుకుంటున్నాం. ఇప్పుడు వ్యాసమును 5% తగ్గిస్తే, వ్యాసమును 5% వ్యాసం తగ్గించడం అంటే వ్యాసార్థం కూడా తగ్గించినట్టే. 5% తగ్గించినచో తీగ వ్యాసార్థం ఏమైద్దో చూద్దాం. తీగ వ్యాసార్థం, తీగ యొక్క వ్యాసార్థం R2 100లో 5% తగ్గింది. 100కి 5% అంటే 5 తగ్గింది. 100లోంచి 5 పోతే ఎంత ఉంటుంది? అప్పుడు 95 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే 95 ప్రమాణాలు ఉంటుంది. ఓకేనండి. 100 ఉంది, 5% తగ్గించడం అంటే 95 అవుతుంది. మరి ఎత్తు మనం కనుక్కోవాలి. అప్పుడు తీగ యొక్క పొడవు ఎంత ఇద్దో మనం కనుక్కోవాలి. పొడవు H2 ఎంతో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎంత శాతం పెంచాలి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. మరి H2 రావాలి అంటే ఇక్కడ మనం జాగ్రత్త, ఘనపరిమాణంలో మార్పు లేదు అన్నాడు. దత్తాంశం ప్రకారం ఘనపరిమాణంలో మార్పు లేదు అంటే ఘనపరిమాణం తగ్గకూడదు. అంటే మొదటి ఘనపరిమాణం ఎంత ఉంటుందో రెండవ ఘనపరిమాణం కూడా అంతే ఉండాలి. ఘనపరిమాణం లేదు. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే రెండవది 5R2² H2 = 5. మొదటిది R1² H1. ఎందుకంటే తీగ స్తూపాకారంగా ఉంది. ఘనపరిమాణానికి సూత్రం 5R² H. రెండోసారి తీసుకున్నప్పుడు R2 H2, మొదటిసారి అప్పుడు R1 H1. ప్రతిక్షేపిద్దాం. లేదు, ఇక్కడ క్యాన్సిలేషన్ పోయి చూడండి జాగ్రత్తగా. 5 గెట్ క్యాన్సిల్. ఇప్పుడు మనకేం తెలుసు? R2 వాల్యూ తెలుసు మనకు ఆల్రెడీ. దట్ ఇంప్లైస్ 95² అంటే 95 × 95 × H2 = R1² అంటే 100 × 100 × H1 అంటే ఇంకొక 100. సో మనకి H2 కావాలి. సో H2 = ఏమవుతుందంటే 100 × 100 × 100/95. ఓకే అండి. 100 × 100 × 100/95 × 95. సారీ, 95 × 95. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం జాగ్రత్తగా. 5 19, 5 20. మళ్ళీ 5 19, 5 20. ఓకేనా? ఇప్పుడు హెచ్ వేద్దాం. దట్ ఇంప్లైస్ H2 = H2 ఏమవుతుందండి? 100 × 20 × 20. 2 రెళ్ళ 4, 4 పక్కన 4 సున్నాలు అంటే ఏమైంది? 40,000. అంతేనా? 4 సున్నాలు, 1 2 3 4 సున్నాలు, 40,000 బై 19 × 19. మల్టిప్లై చేయండి. 19 × 19. 19 9s are 171. 19 1s are 19 plus 17 26 36 361. 361. సో H2 వాల్యూ అది. దీన్ని డివిజన్ చేద్దాం. ఓకే. 19 9s are 171. 19 1s are 19 plus 17 అంటే 361. రైట్. ఓకే. ఇప్పుడు 4000ని మనం 361తో డివిజన్ చేయాలి. 4000ని 40,000ని 361తో డివిజన్ చేయాలి. సో చూద్దాం. 361s are 361. రిమైండర్ ఇక్కడ 10లోంచి 1 పోతే 9, ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 6 పోతే 3, ఇక్కడ 3లోంచి 3 పోతే 0, ఇంకొక 0 దించుకోవచ్చు. మళ్ళీ 1 టైం 361. సో ఇక్కడ రిమైండర్ అబ్జర్వ్ చేస్తే ఎంత? 10లోంచి 1 పోతే 9, 8లోంచి 6 పోతే 2, ఇంకొక 0 మనం దించుకోవచ్చు. 290. పోదు, 1లో తీసుకున్నా పోదు కానీ 0 తీసుకుంటున్నా.
0 ఏమొస్తుంది 290. అప్పుడు పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. చూడండి ఎన్నిసార్లు పోతుందో ఇది. 9 టైమ్స్ 9 27 పోదు, 8 టైమ్స్ పోతుంది. 8 1 8, 8 6 48, 4 8 3 24 ప్లస్ 4 28. సో ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0 అంటే 12 వస్తుంది. మళ్ళీ మనం 0 పెట్టుకోవాలి అంటే 110.80 సంథింగ్ అలా వస్తుంది. 110.80 వస్తుంది. సో ఇది హెచ్ వాల్యూ ప్రమాణాలు. సో H2 ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ మన H2 ఎంత అయిందంటే 110.8 ప్రమాణాలు. అయితే ఎంత శాతం పెంచాలి అన్నాడు. ఇంతకుముందు ఎంత H1 100. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది 110.8 వచ్చింది. అంటే ఎంత ఎగస్ట్రా ఉంది ఇది, ఎంత ఎగస్ట్రా ఉంది అంటే 10.8 ఎగస్ట్రా ఉంది. దేర్ఫోర్ ఘనపరిమాణంలో మార్పు లేకుండా ఉండుటకు, ఘనపరిమాణంలో మార్పు లేకుండా ఉండుటకు, మార్పు లేకుండా ఉండుటకు ఏం చేయాలి, ఎత్తును దేనండి ఎత్తును 10.8% పెంచాలి. ఒకదాన్ని తగ్గిస్తే ఇంకొక దాన్ని ఆటోమేటిక్గా ఏం చేయాలి, పెంచాలి. కాబట్టి ఎంత పెంచాలంటే 10.8% పెంచాల్సి ఉంటుంది. ఇది మనకి రఫ్ వర్క్ అది, ఓకేనా. ఇది కూడా రఫ్ వర్కే. ఇది టోటల్గా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ప్రయత్నించడంలో ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో జాగ్రత్తగా చూడండి. నేను జనరల్గా ఏమైనా 100కి బేస్ చేసుకొని తీసుకుని, ఎందుకంటే శాతాలు అనగానే 100 చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. వ్యాసార్థం 100 అనుకున్నాం, పొడవు కూడా 100 అయింది, 5% తగ్గిస్తే 95 అయింది. ఇక్కడ కనుక్కోవాలి మనం. రెండు ఘనపరిమాణం సమానం కాబట్టి ఇలా రాసుకున్నప్పుడు H2 ఎంత వచ్చిందంటే 110.8 వచ్చింది. ఇంతకుముందు H1 ఎంత ఉందంటే 100 ఉంది. ఎంత పెరిగింది అంటే 10.8 పెరిగింది. ఇది 4వ రోజు క్లాసు 1వ ఆల్రెడీ టైం కూడా అయింది. సో మనం రేపటి క్లాసులో 2వ లెక్క నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా సూత్రాలు బాగా నేర్చుకోండి. సూత్రాలు పర్ఫెక్ట్గా వస్తేనే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.